హాయ్ అండి, అందరికీ నమస్తే. మిస్టర్ యాటిట్యూడ్ పార్ట్ 61. అవునా, అల్లరి చేయకుండా ఫస్ట్ నాకేదో చెప్తాను అన్నారు కదా, ఆ విషయం చెప్పండి అంటుంది నేత్ర. సరే చెప్పేస్తున్నా అని అంటాడు రిషి. రిషి ఏం చెప్తాడా అని చూస్తుంది నేత్ర. రేపు మనకి రిసెప్షన్ అంట, తెలుసా? నాన్న వాళ్ళు ఏర్పాట్లు చేశారు. ఇక నుంచి నువ్వు ఈ ప్రపంచానికి వైఫ్ ఆఫ్ రిషీందర్ రెడ్డి అని చెప్తాడు. నేత్ర కింద పెదవి లాగుతూ ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది రిషి వైపుకు. ఏంటి, నమ్మట్లేదా? నిజం, నాన్న ఇప్పుడే చెప్పారు అని అంటాడు. కొన్ని క్షణాలకు తేరుకుని, అవునా రిషి గారు, మీరు జోక్ చేయట్లేదు కదా అని అంటుంది. అవునా అని మెల్లగా అంటావేంట్రా? నేను ఏమనుకున్నానో తెలుసా? ఇంకా నా మొహం అంతా ముద్దుల వర్షం కురిపిస్తావేమో అనుకున్నా అని అంటే, రిషి ముక్కు లాగుతూ, మీకు చాలా కోరికలే ఉన్నాయిలే కానీ మావయ్య చెప్పారా అని అడుగుతుంది మళ్ళీ. అవును అంటాడు రిషి. రిషి గారు కానీ అని ఏదో నేత్ర చెప్పబోతూ ఉంటే, ఏంటి బటర్ఫ్లై అని అడుగుతాడు రిషి. కొంచెం భయంగా ఉంది. అందరూ ఎలా అనుకుంటారో మన గురించి, మన పిల్లల గురించి తప్పుగా అని నేత్ర అంటూ ఉంటే, బటర్ఫ్లై నీకు నమ్మకం ఉంది కదా మన బంధం ఎలా ఏర్పడిందో? నీ కోసం ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశానో తెలుసా? ఏదో బాధ, నువ్వు దొరుకుతావన్న ఆశ మాత్రమే నన్ను బ్రతికించింది. లేకపోతే నేను అసలు ఉండేవాడినే కాదు అంటాడు. అలా మాట్లాడకండి అని కోపంగా చూస్తుంది నేత్ర. ఎవ్వరూ తప్పుగా అనుకోరు. అయినా నువ్వెందుకు అలా ఆలోచిస్తున్నావు? ఒక విషయం మర్చిపోయినట్లున్నావు అని అంటే, ఏంటి అని అడుగుతుంది. నువ్వు నా భార్య కంటే ముందు నా మరదలు, అంటే నా మేనత్త కూతురివి. నేను నీకు బావని, నీకది గుర్తుందా అని అంటాడు. అవును కదా అని అంటుంది నేత్ర. అవునా ఏంటి, నీకెలా కాదు? ఆఫ్టర్ రిసెప్షన్ నుండి నువ్వు నన్ను అలానే పిలవాలి అని ఆర్డర్ పాస్ చేస్తాడు. అమ్మో, నా వల్ల కాదు అంటుంది. నో బటర్ఫ్లై, ప్లీజ్ ప్లీజ్, నువ్వు బావా బావా అంటే వినాలి అని ఉంది అంటాడు గారాలు పోతూ, గెడ్డం పట్టుకుని బ్రతిమలాడుతూ. చూద్దాం అంటుంది. సరే తర్వాత చూద్దాంలే కానీ ఇప్పుడు ఒకసారి పిలువు అంటాడు. ఇప్పుడా? అమ్మో అంటుంది రెండు చేతులు మొహానికి అడ్డం పెట్టుకుని. ఇప్పుడు కాదు, గుర్తుంది కదా, రేపు నైట్ పిలవకపోతే చెప్తా అంటాడు. సరే అంటుంది. అమ్మయ్య అనుకుని, మరి ఇంకేం, బావ మరదలు పెళ్లి చేసుకుంటే తప్పేంటి అని చెప్తాడు. నాకు నమ్మకం ఉంది రిషి గారు కానీ అని నేత్ర ఏదో చెప్పబోతూ ఉంటే, కానీ ఏంటి చెప్పు అంటాడు ఆమె చేతి వేళ్ళు లాగుతూ. అది మీరేమో హీరో కదా, మీకు కాబోయే భార్య మీద వాళ్ళకి కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా. సడన్ గా నన్ను పిల్లల్ని చూపించేసరికి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకుంటారో, ఏ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారో అని నేత్ర అంటూ ఉంటే, నువ్వు అలాంటి భయాలు ఏమీ పెట్టుకోకు, మన ఇద్దరం వేరు కాదు ఒకటే. నాలో సగ భాగానివి నువ్వు. నేనైతే చాలా ఎగ్జైటెడ్ ఉన్నా, నా వైఫ్ ని ప్రపంచానికి చూపిస్తున్నాను అని రిషి నేత్రాన్ని హక్ చేసుకుంటూ చెప్తాడు. రిషి కౌగిట్లో అన్ని భయాలు పక్కన పెట్టి కాసేపు అలానే కళ్ళు మూసుకుంటుంది నేత్ర. ఒక్కసారిగా ఏదో గుర్తుకు వచ్చినట్టు రిషి నుంచి దూరం జరిగి, అంటే అత్తయ్య, షాపింగ్ అంతా చేయమంటే దీని గురించేనా అని అడుగుతుంది. అవును అన్నట్లుగా తలూపుతాడు రిషి. అత్తయ్య మావయ్య నిజంగా గ్రేటు, ఏమన్నా షాక్ ఇచ్చారా మనకి అని అంటూనే, రిషి గారు అని గట్టిగా అరుస్తుంది. ఏమైంది బటర్ఫ్లై? బటర్ఫ్లై అంటే మరి మన కోసం మాత్రమే షాపింగ్ చేసాం, ఆర్య ఆద్య వాళ్ళకి ఏమీ తీసుకోలేదు కదా అంటుంది మొహం చిన్నగా పెట్టుకుని. నిజమే కదా అని అంటాడు రిషి. ఇప్పుడు ఎలా అని నేత్ర డల్ అయిపోతూ ఉంటే, ఏముంది ఇప్పుడు షాపింగ్ చేద్దాం అంటాడు. సరే రిషి గారు పదండి వెళ్దాం అంటుంది నేత్ర కిందకి వస్తూ ఉంటే. రిషి, నేత్ర వచ్చారా? సరే నేనే మీకు కాఫీ తీసుకుని వద్దాం అనుకుంటున్నా అని సామ్రాజ్యం గారు ఇద్దరి చేతిలో కాఫీ కప్పు పెడతారు. తాగండి అంటూ. హా అన్నట్టు చెప్పడం మర్చిపోయాను రిషి, ఎక్కడికి వెళ్ళకండి ఈరోజు, రేపు రిసెప్షన్ కదా అంటారు సామ్రాజ్యం గారు. అక్కడే కూర్చుని కాఫీ తాగుతున్న తారా రాగిణీలు ఒక్కసారిగా గొంతు కాల్చుకుంటారు పొలమారి ఆ మాట వినడంతో. ఏమన్నావు వదినా? ఇప్పుడు నువ్వేమన్నావు అని అడుగుతుంది రాగిణి. ఏమనేదేముంది, రేపు పిల్లల రిసెప్షన్ కదా, దాని గురించి చెప్తా ఉండాను అంటారు చాలా సామాన్యమైన విషయంలా రాజ్యం గారు. రిసెప్షన్ ఏంటి అని అంటుంది రాగిణి.
రిషికి, నేత్రకి, మహేంద్రకి, తారకి రేపు రిసెప్షన్ ఏర్పాట్లు చేసుంటారు అని చెప్తే తల్లి కూతుళ్ళు ఒకరు మొహాలు ఒకరు చూసుకుని ఆశ్చర్యం నుంచి తేరుకుని రిసెప్షన్ అన్న విషయం మరి మాకెందుకు చెప్పలేదు ఇప్పటి వరకు అని అడుగుతారు. మీకే కాదు ఇంట్లో ఎవరికీ తెలియదు, ఇప్పుడే చెప్తా ఉండాను. అయినా ఆయన ఎవరికి చెప్పొద్దు అన్నారు అని రాజ్యం వెళ్ళిపోతుంది. ఒసే అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అని కూతుర్ని అడుగుతుంది రాగిని. నాకేం తెలుసమ్మా, నాకు రిసెప్షన్ అంట, అది నాకే తెలియకుండా చేస్తున్నారు వీళ్ళు. అసలు ఏమనుకుంటున్నారు వీళ్ళ గురించి వీళ్ళు? ఛ, ఇంట్లో నాకంటూ ఇంత విలువ కూడా లేకుండా పోయింది అని తార కోపంగా అంటుంది. నువ్వెళ్ళరా అని తారాన్ని తీసుకొని సామ్రాజ్యం గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో వదినా, అలా కాదు, నేను అడుగుతుంది ఏంటి అంటే రిసెప్షన్ ఏర్పాటు చేశారు కదా, మాతో ఒక మాట చెప్తే బాగుండేది కదా అంటున్నా అని చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటే, హా రాగిని, బాగుండేది, కానీ ఆయన ఎవరితో చెప్పొద్దు అన్నారు. మనకి శత్రువులు ఎక్కువ మంది ఉంటారు కదా, అందుకేనేమో మరి ఎవరికీ తెలియదు, చెప్పలేదు, అందరికీ ఇప్పుడే తెలిసింది అని చెప్తారు. సరేలే వదినా, ఇంతకీ షాపింగ్ అయినా చెయ్యాలి కదా, ఇప్పటికిప్పుడు చెప్తే ఎలాగా అంటుంది రాగిని. అదేంటి వదినా అలా అంటా ఉండారు, నిన్ను తారని షాపింగ్ కి వెళ్ళమని చెప్పింది మరి, అందుకే కదా, కానీ తనే తలనొప్పి అని ఇంట్లో ఉండిపోయింది అని అంటారు మళ్ళీ సామ్రాజ్యం గారు. ఏమే నిజమా, ఎందుకు వెళ్ళలేదు నువ్వు అని తారని అడిగితే, నాకేం తెలుసు మా రిసెప్షన్ అని గొనుగుతుంది తార. సరిపోయింది అని రాగిని ఉసూరుమంటూ మొహం పెడితే, వదినా మీరు అంతగా ఏమీ ఆలోచించొద్దు, తారకి కావలసినవన్నీ ప్రియ వాళ్ళు తీసుకున్నారు సరేనా అంటారు రాజ్యం. అవునా అని నోరు తెరుస్తుంది రాగిని. ఇప్పుడు ఎలా, అత్తయ్య బయటికి వెళ్ళొద్దు అంటున్నారు అని ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటారు రిషి, నేత్రాలు. ఇంకా కుదరదు అని ఫిక్స్ అయిపోయి నేత్ర ఫేసు డల్లగా పెడితే రిషి అది చూడలేక సామ్రాజ్యం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మా నాన్న ఎక్కడున్నారు అని అడుగుతాడు రిషి. మీ నాన్న ఏదో పని మీద బయటికి పోయి ఉండారు రిషి, ఏం కావాలి, ఏమైనా చెప్పాలా అని ఆవిడ అడిగితే, ఏం లేదమ్మా అని విషయం మొత్తం చెప్తాడు. అయ్యో రిషి, నేను నిజంగానే మర్చిపోయాను, పిల్లలకు బట్టలు తీసుకోవాలి అని, ఎలా ఇప్పుడు అని రాజ్యం గారు కూడా అనేసరికి, అమ్మా ఇప్పుడే నేను నేత్ర వెళ్ళి తీసుకొస్తాము అని చెప్తాడు. కానీ రిషి, మీ నాన్న ఎవరిని బయటికి పోవద్దు అని చెప్పుండాడు అంటారు రాజ్యం గారు. నాన్నకి నేను కాల్ చేసి చెప్తాను అంటే, సరే రిషి, మరి తొందరగా వచ్చేయండి అని చెప్తారు ఆవిడ. బటర్ఫ్లై రా త్వరగా అని నేత్ర చేయి పట్టుకుని తీసుకొచ్చేస్తాడు రిషి బయటికి. మొత్తం విన్న తారా మొహం సంతోషంతో వెలిగిపోతుంది ఒక్కసారిగా. ఏంటే పిచ్చిదానా, ఇంత అవమానం జరిగితే నవ్వుతున్నావేంటే అని అడుగుతుంది రాగిని. ఇద్దరు మాల్కి వెళ్ళి కిడ్స్ సెక్షన్ లో ఆర్యకి బ్లూ షూట్ చూస్తారు. రిషి గారు, ఇది ఆర్యకి బాగుంటుంది కదా అంటుంది నేత్ర. చాలా బాగుందిరా అని అంటాడు రిషి. ఇది ప్యాక్ చేయండి అని ఆద్యకి చూడ్డానికని వెళ్తారు. రిషి ఆద్యకి సీ గ్రీన్ కలర్ స్టోన్ తో ఉన్న లాంగ్ ఫ్రాక్ సెలెక్ట్ చేస్తాడు. ఇది చూడు ఎలా ఉంది అని అంటూ, వావ్ రిషి గారు, చాలా బాగుంది అంటుంది నేత్ర. గోల్డ్ తీసుకుందామా అని అంటాడు రిషి. ఇప్పుడు వద్దులేండి, లేట్ అవుతుంది, ఆల్రెడీ ఉంది వాళ్ళకి అని అంటే రిషి ఊరుకోడు. రిషి గారు, చీకటి పడిపోయింది, మావయ్యకి ఒక మాట చెప్తే బాగుండేది అంటుంది నేత్ర. వెళ్ళిపోదాం రా త్వరగానే, నువ్వు టెన్షన్ పడుకో అంటాడు రిషి. ఇంతలో రాజ్యం గారు కాల్ చేసి, తల్లి ఏడుండారు, ఈయన అడుగుదా ఉండారు మీ గురించి అని అంటే, అత్తయ్య వచ్చేస్తున్నాం అని చెప్తుంది నేత్ర. ఇక సడన్ బ్రేక్ వేస్తాడు రిషి ఒక్కసారిగా కారుని. మరి వీళ్ళు సేఫ్ గా ఇంటికి వెళ్తారో లేదో వచ్చే ఎపిసోడ్ లో చూద్దాం.